సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ దొంగల ముఠా రెచ్చిపోయింది. పక్కా స్కెచ్ వేసిన నేపాలీ గ్యాంగ్ మరో నలుగురితో కలిసి దోపిడీకి ప్లాన్ చేసింది. ఓ ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్ మరో నలుగురితో కలిసి స్కెచ్ వేసింది. ఓ ఫంక్షన్ కి వెళ్లిన రిటైర్డ్ కల్నల్ గిరి ఇంటికి రాగానే ఏం తెలియనట్టు జ్యూస్ కలిపించారు. అయితే వారిపై అనుమానం వచ్చిన కల్నల్ గిరి ఆ జ్యూస్ తాగకుండానే తాగినట్టు యాక్ట్ చేసి స్పృహ తప్పి పడిపోయినట్టు యాక్టింగ్ చేశారు. అప్పటికే జ్యూస్ తాగిన కల్నల్ గిరి భార్య స్పృహ కోల్పోయింది. ఇద్దరూ మత్తులోకి జారుకున్నారనుకున్నాక గ్యాంగ్ తో కలిసి ప్లాన్ అమలు చేశారు. రిటైర్డ్ కల్నల్ గిరి ఇంట్లో బంగారంతో పాటు నగదుని అపహరించే సమయంలో రిటైర్డ్ కల్నల్ గిరి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే నేపాలీ గ్యాంగ్ గిరిని తాళ్లతో బంధించింది. ఆ తర్వాత ఇంట్లోని 25 తులాల బంగారాన్ని, ₹1,00,000 నగదుని ఎత్తుకు వెళ్లారు. ఆ తర్వాత ఎదురింటి వారు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. బంగారం, నగదుతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్ కోసం కార్ఖానా పోలీసులు గాలిస్తున్నారు. కార్ఖానాలో జరిగిన ఈ నేపాలీ గ్యాంగ్ దొంగతనానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి పనిచేసిన ఇంటికే కన్నా వేశారు నేపాలీ దంపతులు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏసీపీ రమేష్ గారు చెప్పండి, ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి మీ దృష్టికి ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, ఏంటి? మనకి ఈరోజు మార్నింగ్ 2 ప్రాంతంలో డైలాండ్ కాల్ వచ్చిందండి. వెంటనే మన వాళ్ళు రష్ అయినారు. అక్కడికి వెళ్తే డీకే గిరి అని చెప్పేసి ప్లాట్ నెంబర్ 210 గండాక్ ఫేజ్ 2లో ఉంటారు. అతనికి కొంచెం ఇంజరీస్ ఉండేసి ఇంట్లో రాబరీ జరిగినట్టుగా, డెకాడ్ జరిగినట్టుగా ఇన్ఫార్మ్ చేశారు. దానికి మనలో వెరిఫై చేశారు. అతను పడుకున్న టైంలో 12:15 ప్రాంతాల్లో ఒక 4 వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన భయపెట్టించేసి తర్వాత మొహానికి, ఫేస్ అంటే మూతికి, నోరుకి ప్లాస్టర్ వేసేసి చేతులు కట్టేసి బలవంతంగా మెల్లో చైను, తర్వాత బ్రాస్లెట్, రింగ్స్ తీసుకున్నారు. ఆయనకి ఏదో బలవంతంగా ఏదో ఒక లిక్విడ్ తాగడానికి ట్రై చేస్తే ఆయన కొంచెం రిసీవ్ చేసి అన్కాన్షియస్ అయినట్టుగా ఒక యాక్షన్ చేసినాడు. తర్వాత వాళ్ళు విరమించుకొని మిగిలిన ఆర్నమెంట్స్ దొంగతనం చేశారు. క్యాష్ దొంగతనం. ప్రస్తుతం ఇద్దరు ఎవరైతే దంపతులు ఉన్నారో సార్, వాళ్ళు ఎప్పుడు వీళ్ళ దగ్గర పనికి చేరారు, ఏమన్నా వివరాలు వచ్చాయా? పూజ అని చెప్పారు. పూజ తర్వాత భర్త రాజు అని చెప్పారు. ఇద్దరు కూడా లాస్ట్ మంత్ 21st రోజు వీళ్ళ దగ్గర జాయిన్ అయినారు. నేపాలీకి చెందిన వాళ్ళు. ఇద్దరైనా సార్, ఇంకెవరైనా వీళ్ళకి సహకరించారా? ఇద్దరు ఇంట్లో ఉన్నారు. మేము ఆ సీసీ కెమెరా వెరిఫై చేస్తే దాని ద్వారా ఏం తెలిసిందంటే మిగిలిన 4 వ్యక్తులు వచ్చినారు, కారులో వచ్చినారు. ఈమె డోర్ తీయగానే లోపలికి పోయేసి చేసిన తర్వాత అందరూ పారిపోయినారు. 6 మంది పారిపోయినారు. ఎంతమంది ఉంటారు సార్ వాళ్ళతో పాటు? ఇంకెవరైనా ఉంటున్నారు? ఇప్పుడు గిరిగారితో పాటు వాళ్ళ మదరు, ఒక 90+ ఇయర్స్ ఉన్న మదర్ ఉంటుంది. వాళ్ళ వైఫ్ ఉంటుంది. కానీ నిన్న వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల వాళ్ళ ఇంటి పైన గిరి కూడా వాళ్ళ మదర్ ఇంట్లో ఇంటికి పోయేసి రాత్రి ఆయన కూడా వచ్చారు. పట్టుకునేందుకు ఎంతమందిని టీమ్స్ ఏర్పాటు చేశారు, ఏంటి వాళ్ళ కదలికలు ఏమైనా వచ్చాయి? ఒక 6 టీమ్స్ ఎస్టాబ్లిష్ మనం ఫామ్ చేసేసి చెక్ చేస్తున్నాము. డిఫరెంట్ యాంగిల్ చూస్తున్నాము. యూపీ పోలీసులు టచ్లో ఉన్నాం. ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక 3 బృందాలతో ఈ నేపాలీ సంబంధించిన ముఠాను పట్టుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.